ओम शांति। ओम शांति। ओम शांति। विश्व का मालिक बनाने वाला परमात्मा परम शिक्षक के रूप में पढ़ाने वाले इस अनमोल ज्ञान रत्नों को गार्डली डायमंड स्टूडेंट के रूप में बैठ के ध्यान से सुनते, हर महावाक्य को अनुभूति करते हुए परमात्मा के सर्व खजानों को अधिकारी बनेंगे। 31 जुलाई 2021 आज की मुरली सार। 31 జూలై 2021 ఈ రోజుటి మురళీ సారము। शिव भगवान वाच। मीठे बच्चे, तुम्हें नशा होना चाहिए कि हमारा बाबा आया है हमें विश्व का मालिक बनाने। हम उनके सम्मुख बैठे हैं। మధురాతి మధురమైన పిల్లలారా, మా తండ్రి మమ్ములను విశ్వానికే యజమానులుగా చేసేందుకు వచ్చారు। అంతటి శ్రేష్టమైన తండ్రి ఎదురుగా మేము కూర్చొని ఉన్నాము అని పిల్లలైన మీకు నషా ఉండాలి। प्रश्न, कर्मों की गुह्य गति को जानने वाले कौन सा पुरुषार्थ अवश्य करेंगे? కర్మల యొక్క గుహ్య గతిని తెలుసుకున్నవారు ఏ పురుషార్థమును తప్పకుండా చేస్తారు? ఉత్తర్, యాద్ మే రెహనే కా। స్మృతిలో ఉండే పురుషార్థమును చేస్తారు। क्योंकि उन्हें पता है कि याद से ही पुराने हिसाब किताब चुक्त होने हैं। ఈ స్మృతి ద్వారానే పాత లెక్కాచారాలన్నీ సమాప్తమవుతాయని వారికి తెలుసు। वे जानते हैं कि आत्मा अगर पुराने हिसाब किताब कर्म भोग चुक्त नहीं करेगी तो उसे सजाएं खानी पड़ेगी और पद भी भ्रष्ट हो जाएगा। पुनर्जन्म भी ऐसा ही होगा। ఆత్మ ఒకవేళ పాత లెక్కాచారాలను కర్మభోగమును సమాప్తము చేసుకోనట్లయితే దానికి శిక్షలను అనుభవించవలసి వస్తుంది మరియు పదవి కూడా తగ్గిపోతుంది। పునర్జన్మలో కూడా మరలా ఇలాగే జరుగుతుందని ఈ కర్మల యొక్క గుహ్య గతి అనేది వారికి తెలుసు। धारणा के लिए मुख्य सार। फर्स्ट 1, सजाओं से मुक्त होने के लिए पुराने सब हिसाब किताब योग बल से छुक्त करने हैं। శిక్షల నుండి విముక్తులుగా అయ్యేందుకు పాత లెక్కాచారాలన్నింటినీ యోగ బలము ద్వారా సమాప్తము చేసుకోవాలి। ट्रस्टी होकर सब कुछ संभालना है। నిమిత్తముగా అయి ఉంటూ అన్నింటినీ సంభాలన చేయాలి। किसी भी बात की चिंता नहीं करनी है। ఏ విషయములో కూడా చింతను చేయరాదు। ఆత్మ అభిమాని బన్నా హే। ఆత్మ అభిమానులుగా అవ్వాలి। सेकंड 1, यह कमाई का समय है। इसमें घर घाट धंधा दौरी आदि याद नहीं करना है। ఇది సంపాదనను చేసుకునే సమయము। ఈ సమయములో ఇల్లు వాకిళ్లను వ్యాపారాలు మొదలైన వాటిని స్మృతి చేయరాదు। फरिश्ता बनने के लिए एक बाप की याद में रहने का पूरा पूरा पुरुषार्थ करना है। ఫరిస్తాలుగా అయ్యేందుకు
ఒక్క తండ్రి యొక్క స్మృతిలో ఉండేటటువంటి పురుషార్థమును పూర్తిగా చేయాలి। वरदान अपने शांत स्वरूप स्टेज द्वारा शांति की किरणों फैलाने वाले मास्टर शांति सागर भव। तम शांति स्वरूप स्थिति द्वारा शांति యొక్క కిరణాలను వ్యాపింపచేసే मास्टर शांति सागर आत्मा भव। इसका स्पष्टीकरण है, वर्तमान समय विश्व के मेजॉरिटी आत्माओं को सबसे ज्यादा आवश्यकता है सच्चे शांति की। वर्तमान సమయంలో విశ్వములోని ఎక్కువ మంది ఆత్మలకు సత్యమైన శాంతికి అన్నింటికన్నా ఎక్కువగా అవసరము ఉన్నది। अशांति के अनेक कारण दिन प्रतिदिन बढ़ रहे हैं और बढ़ते जाएंगे। అశాంతికి అనేక కారణాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి మరియు పెరుగుతూ ఉంటాయి। अगर स्वयं अशांत नहीं भी होंगे तो औरों के अशांति का वायुमंडल वातावरण शांत अवस्था में बैठने नहीं देगा। ఒకవేళ స్వయము అశాంతిగా లేకపోయినప్పటికీ కూడా ఇతరుల యొక్క అశాంతితో కూడిన వాయుమండలము వాతావరణము మిమ్మల్ని శాంతి స్థితిలో కూర్చోనివ్వవు। अशांति के तनाव का अनुभव बढ़ेगा। అశాంతి యొక్క బాధతో కూడిన అనుభవం అనేది పెరుగుతూ ఉంటుంది। ऐसे समय पर आप मास्टर शांति के सागर बच्चे अशांति के संकल्पों को मर्ज कर विशेष शांति के వైబ్రేషన్ ఫెయిలావు। ఇలాంటి సమయంలో మాస్టర్ శాంతి సాగరుని పిల్లలైన మీరు అశాంతి సంకల్పాలను సమాప్తము చేసి విశేషమైన శాంతి యొక్క తరంగాలను వ్యాపింపచేయండి। స్లోగన్ बाप के सर्व गुणों का अनुभव करने के लिए सदा ज्ञान सूर्य के सम्मुख रहो। తండ్రి యొక్క సర్వ గుణాలను అనుభవము చేసుకునేందుకు సదా జ్ఞాన సూర్యుని ఎదురుగా ఉండండి। अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ఈ రోజుటి మురళీ సారంలోని ముఖ్య విషయాన్ని తీసుకుని అనుభవం చేస్తూ అభ్యాసము ద్వారా ధారణలోకి తీసుకొచ్చే ప్రయత్నమును చేద్దాం। తమ శాంత స్వరూప స్థితి ద్వారా శాంతి యొక్క కిరణాలను వ్యాపింపచేసి మాస్టర్ శాంతి సాగరులుగా కండి అని తండ్రి వరదానమునిచ్చారు। ఆత్మీయులారా, తండ్రి సమానంగా ఆత్మిక శాంత స్వధర్మములో స్థితులై ఉండి ఆత్మిక శాంత స్వరూప స్థితి ద్వారా శాంతి యొక్క కిరణాలను వ్యాపింపజేసేవారే మాస్టర్ శాంతి సాగర ఆత్మలు। వర్తమాన సమయంలో విశ్వములో అశాంతి అనేది పెరుగుతున్న కారణంగా ఆత్మలందరికీ సత్యమైన శాంతి యొక్క అవసరం అనేది ఎక్కువగా ఉన్నది। కనుక మనము అశాంతి వాయుమండలం యొక్క వాతావరణం యొక్క ప్రభావము నుండి స్వయమును రక్షించుకునేందుకు స్వయము ఆత్మిక శాంత స్వధర్మములో స్థితమై ఉండి ఆత్మిక శాంత స్వరూపము యొక్క ప్రకాశ కిరణాలను విశ్వమంతా వ్యాపింపచేస్తూ సర్వాత్మలలోని
ఆత్మిక శాంత స్వధర్మాన్ని జాగృతం చేసినప్పుడు అశాంతి అనేది సమాప్తమైపోతుంది. ఈ విధంగా ఆత్మలలోని శాంతిని జాగృతం చేసేందుకు రోజంతటిలో కూడా నేను మాస్టర్ శాంతి సాగర ఆత్మను అనే శ్రేష్టమైన స్వమానం యొక్క నశాలో ఉంటూ స్వయము ఆత్మిక స్వధర్మం యొక్క స్థితిని అనుభవం చేసుకుంటూ మన సంబంధ సంపర్కాలలో వచ్చే ఆత్మీయులందరికీ కూడా ఈ ఆత్మిక స్వధర్మాన్ని జాగృతం చేయిస్తూ సత్యమైన శాంతిని అనుభవం చేయించేవారిగా అవుదాం. अच्छा, मेरे मीठे प्यारे शिव बाबा और मीठे प्यारे परिवार को भी दिल से शुक्रिया। ओम शांति।